రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కాన్స్టిట్యున్సీ తాజ్పూర్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామ సర్పంచ్ రేకల సంతోష శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేడు బడిబాట కార్యక్రమం విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఈ బడిబాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ను వీళ్ళు ఒక కార్పొరేట్ స్కూల్ లాగా కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఇక్కడ ప్రభుత్వ స్కూల్ను తీర్చిదిద్దడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి సహకారం అయ్యవచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న సర్పంచ్ గారి సొంత నిధులతో కావచ్చు, ఇక్కడ గ్రీనరీ అయితేంది, వాటర్ ట్యాంకులు అయితేంది, ఇక్కడ టాయిలెట్స్ అయితేంది, విద్యార్థులకు సంబంధించిన సకల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో ఎటువంటి సకల సౌకర్యాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ బడిబాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో ఇక్కడ సర్పంచ్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించిన టీచర్స్ అయితేంది, హెడ్ మాస్టర్ అయితేంది, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర్లు. రైట్, అదేవిధంగా ఈరోజు గ్రామ సర్పంచ్ సంతోష శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అండి, బడిగిడి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే చదివే విధంగా మా సర్పంచ్ గారు, మిగతా పాలకవర్గం అందరూ కూడా ఆ గ్రామస్తులందరినీ కూడా ప్రేరేపించడంతో పాటు వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేరే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడమే కాకుండా ఈ పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవేవైతే ఉంటాయో కనీసం కార్పొరేట్ పాఠశాలకి కంటే కూడా అధికంగా ఉండే విధంగా మా ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఎలాంటి లోటు అనుభవించకుండా ప్రతి ఒక్క వసతులు అంటే డిజిటల్ ఎడ్యుకేషన్తో పాటు కంప్యూటర్ ల్యాబు, సైన్స్ ల్యాబు, తర్వాత లైబ్రరీ, వాళ్ళకి కావాల్సినటువంటి తాగునీటి వసతి, అదేవిధంగా మెయిన్గా విద్యార్థులు ఎవరు బాధపడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నిటిని కూడా సమకూర్చి బాగా తీర్చిదిద్దుతున్నారు. రైట్, అదేవిధంగా ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించిన టీచర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి ఇక్కడ ఎటువంటి విద్య అందిస్తున్నారు? ఇక్కడ చాలా అన్ని విధాల గేమ్స్, నెక్స్ట్ అదే విధంగా మనకి డిజిటల్ విద్య, దాంతోపాటు కంప్యూటర్ ల్యాబ్ అట్లాంటివి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విధాల పౌరుల్ని ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని విధాల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు పాఠశాలలో చాలా పెద్ద గ్రౌండ్ కూడా ఉంది. వాళ్ళకి ఓన్లీ చదువుకు సంబంధించే కాకుండా మెంటల్గా కానీ ఫిజికల్గా కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ జరగడం జరుగుతుంది. మిగతా విషయాలు మనం ఈ ఊరు సర్పంచ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను వచ్చి తాజ్పూర్ గ్రామ ఉప సర్పంచ్ని. మీరు చూస్తున్నారు తాజ్పూర్ గ్రామంలో స్కూల్ ఏ విధంగా ఉందో. మీరు మండల స్థాయిలో, స్టేట్ స్థాయిలో అన్నీ చూసుంటారు. ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయి. మా సర్పంచ్ గారు కంకణబద్దులు అయ్యారు. ఎందుకు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన గవర్నమెంట్ పాఠశాలను పునర్నిర్మించాలి దీనికి. ఎందుకంటే ఇప్పటి పిల్లలే రేపటి భవిష్యత్ తరాలకు ముందస్తుగా మన పిల్లలు పోతున్న దారి ఇక్కడ నుంచే మార్చాలని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ పిల్లల నుంచి ఏముంది, మనకు ఓట్లు గిట్టి ఏం అవసరం ఉండదు. కానీ భవిష్యత్ ఊరు బాగుపడాలంటే ఇక్కడ నుంచే పిల్లలను మంచిగా మెరుగైన స్థాయికి ఎదగాలంటే విధంగా ప్రోత్సహించడానికి స్కూల్ను ఈ విధంగా తయారు చేసి చూస్తున్నారు మీరు. అంత ఆహ్లాదకరమైన రూములు, ఫ్యాన్సు, కంప్యూటర్సు, అన్ని విధాల పిల్లలకి ఏ లోటు లేకుండా టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు చేసి పిల్లల భవిష్యత్తుకు గ్రామ స్థాయి మన గ్రామ పంచాయతీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే విధంగా చూపించడానికి మన సర్పంచ్ గారు అన్ని విధాల 15 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేస్తారు. దీన్ని గ్రామ ప్రజలు అనుసరించి ప్రతి ఒక్క విద్యార్థిని ప్రైవేటు పాఠశాలకు పంపించకుండా గవర్నమెంట్ పాఠశాలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, ప్రస్తుతం మనతోటి ఈ తాజ్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారు. ఎన్ని నిధులు వస్తున్నాయి, వచ్చిన నిధులతో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేస్తారు అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎన్ని నిధులు వస్తున్నాయి, ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చినాయి గ్రామ పంచాయతీ? మా తాజ్పూర్ గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు 15th ఫైనాన్స్ నిధులు నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇప్పటివరకు 6 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఖర్చుల కింద గ్రామ పంచాయతీ సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు 200 మీటర్లు వేయడం జరిగింది. అలాగే మరియు ఎల్లమ్మ గుడి దగ్గర కొత్తది 5 HP మోటార్ ఫిట్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా 1 HP మోటార్ ఫిట్ చేయడం జరిగింది కొత్తది కొనుగోలు చేసి. అలాగే గ్రామంలో మిగతా సిబ్బంది జీతాలు ఇలాంటి ఖర్చుల కింద ఈ మా వచ్చిన నిధులను మేము వాడుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఏదైతున్నాయో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ నిధులను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు మిస్గైడ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. వాస్తవేనాది? అలాంటిది ఏం లేదండి. వాళ్ళ సొంత నిధులు, గవర్నమెంట్ నుంచి నిధులు రాకుండా కూడా వాళ్ళ సొంత నిధులతోటి వాళ్ళు గ్రామాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు.
ఈ భువనగిరి మండలంలోనే ఈ ఊరును ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ గ్రామాన్ని రూపుదిద్దుతున్నారు. అలాంటిది ఏం లేదండి. సొంత నిధులు వాళ్ళు ఖర్చు చేసి మరి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మనం తాజ్పూర్ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, రేకల సంతోష శ్రీనివాస్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే సార్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను సార్. రైట్, ముందుగా మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది అంటే ఏం చెప్తారు మేడం? ప్రజలకి సేవ చేయన్న లక్ష్యంతోనే ముందుకు వచ్చాను సార్. కానీ ఒక మహిళగా రాజకీయాల్లోకి రావాలంటే కొంచెం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు మీ వారి సపోర్టు ఏ విధంగా ఉంది రాజకీయాలంటే ఏం చెప్తారు? మా వారి సపోర్ట్తోనే నేను రాజకీయంలోకి వచ్చిన. సపోర్ట్ చేస్తారా మీకు? చేస్తారు సార్, ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్. గ్రామ సభలకు అవుతుంది, గ్రామ పంచాయతీ మీటింగ్లకు అవుతుంది, మీరు అటెండ్ అవుతారా లేకపోతే శ్రీనివాస్ గారు అటెండ్ అవుతారా? పదవి నాది కనుక నేనే చేస్తాను. జస్ట్ నన్ను పెట్టినంత మాత్రాన అతను ఏమి ఇన్వాల్వ్ కాడు సార్. గ్రామ సభలకు కానీ బయట వరకే ఉంటాడు. జీపీ మీటింగ్ అయితే మాత్రం ఓన్లీ మా వార్డు మెంబర్లతోని మా పాలకవర్గంతోనే చర్చిస్తాను సార్. అంటే గతంలో ఉప సర్పంచ్ ఉన్నారు, ప్రస్తుతానికి సర్పంచ్ ఉన్నారు, ఎట్లుంది? గతంలో ఉప సర్పంచ్గా నేను అనేక సేవలు చేసినా కనుక ఆ సేవలు గుర్తించే నన్ను సర్పంచ్గా గెలిపించడం జరిగింది సార్. రైట్, అదేవిధంగా మీరు గ్రామంలో అనేక మందికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేసి విన్నాము. అంటే గతంలో ఉప సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్ సార్. ప్రస్తుతం ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయా? ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకంటే ఏం చెప్తారు? ఇంకొక 2 రెట్లు ఎక్కువగానే చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక గౌరవపదమైన ఒక సర్పంచ్ బాధ్యతను అప్పచెప్పారు కదా సార్. ఉప సర్పంచ్ కన్నా ఉన్నంత బాధ్యత కన్నా ఇంకా సర్పంచ్కి మించింది కదా. ఏది కష్ట సుఖం ఏది వచ్చినా కానీ మా గ్రామ ప్రజలకు చేదోడుగా ఉంటాను సార్. నాకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత పెట్టి నేను వాళ్ళకు ఎప్పుడు వెన్నెంటుగానే ఉంటాను సార్. శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, శ్రీనివాస్ గారు, మీరు గతంలో గ్రామ ఉప సర్పంచ్గా ఉండేది, మీరు మీ భార్య. ప్రస్తుతం సర్పంచ్ కావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముందుగా రాజ్ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా గ్రామాన్ని ఏదో ఆదర్శ గ్రామంగా మేము అన్ని వర్క్స్ మేము చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఏదైతే గమనించి ఇంత దూరం వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఏదైతే ఉప సర్పంచ్ ఉండంగా మేము చేసే కార్యక్రమాలు కానీ చేసే పనులు కానీ ఏదో గవర్నమెంట్ ఇచ్చి వచ్చేది కానీ ఇంకా మా సొంతంగా కానీ అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ఈరోజు మేము సర్పంచ్గా ఎన్నుకోబడినాము. ఏదైతే ఉప సర్పంచ్ ఉండినాక కూడా మనము చేసిన పనులకు మన సర్పంచ్ బాధ్యత అంటే గ్రామానికి ఒక ప్రథమ పౌరుడు కాబట్టి మనం చేసేది సర్పంచ్ అంటే జనరల్గా ఒక ముఖ్యమంత్రికి ఒక కలెక్టర్కు ఎన్ని అథారిటీస్ ఉంటాయో సర్పంచ్కి అన్ని అథారిటీస్ ఉంటాయి. దాని గురించి మనం చెడు చేయొద్దు, మంచి చేయాలి. ఒకసారి సర్పంచ్ అయినామంటే కొన్ని తరాలు గుర్తించాలి కానీ ఏదో అయినమా పోయినమా అన్నట్టు ఉండకుండా ఈ యొక్క కార్యక్రమాలు గుర్తించవలసిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి శ్రీనివాస్ గారు గ్రామంలో డబ్బు పంచి సర్పంచ్గా గెలిచిండు, డబ్బుతో రాజకీయం చేస్తున్న విమర్శలు కూడా వస్తున్నాయి. అది వాస్తవం కాదా? ఇప్పుడు డబ్బు వంచి రాజకీయాలు చేయాలంటే అనేక మంది దగ్గర నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఉన్నోడు ఓడు పెట్టడు. మనము ఏదైతే చేసే పనులు బట్టి, చేసే మర్యాద బట్టి, చేసే వ్యవహారం బట్టి మనం చేస్తాం. డబ్బులు వంచినమాట మేము ఓటుకేమో 2,000 ఇచ్చి 3,000 ఇచ్చేమని గెలిచినామైంది. డబ్బు వంచితే ఎట్లా ఉండాలి? 10,000తోటి 20,000తోటి గెలవాలి డబ్బు వంచి గెలవాలంటే. కానీ మా గ్రామంలో 1,068 ఓట్లు పోల్ కాగా 863 ఓట్లు మా గ్రామానికి ఏదైతే మాకు సర్పంచ్ పోటీ చేస్తే మాకు వచ్చినాయి. 651 మెజార్టీ వచ్చింది మా గ్రామానికి. ఏది సర్పంచ్కు 8 వార్డులు ఉంటే ఒక వార్డుకు 140 ఓట్లుంటే 8 వార్డు సభ్యులు 100 ఓట్లతో గెలిచారు ఒకరొకరు. అవతల వార్డు మెంబర్కు డిపాజిట్ కూడా రాలేదు. 15 ఓట్లు 20 ఓట్లు వచ్చిన వార్డు మెంబర్లు. ప్రజలకు మనం సేవ చేసినట్టయితే మన పబ్లిక్లో ఏదైతే మన సర్వీస్ ఎప్పుడైతే వాళ్ళకు అందినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత చేసినా, ఎంత ప్రాధాయపడినా, కాళ్ళు మొక్కినా, దండ పెట్టినా ఓటు ఎక్కడ వేయాలనే అక్కడనే వేస్తారు. కానీ డబ్బుకు లొంగే తట్టు ఈ రోజులలో ప్రజలు కూడా అందరి అవగాహన ఉన్నది. అందరికీ సమస్యలు ఏందనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు డబ్బు ఒక అమ్మకో అవ్వకో ఒక ముసలాయనకో ఏదో చేస్తే సరే, ఏదో ఆశపడో 1000 500 వేస్తే ఓట్లు వేయగలుగుతారేమో. మీరు నిధులు వచ్చినా రాకున్నా కూడా మీ సొంత నిధులను ఖర్చు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంత అవసరం ఎందుకు వచ్చింది మీకు అసలు? ఇప్పుడు ఒకటేనండి, నేను ఏం చెప్తున్నా అంటే మన గ్రామానికి సంబంధించిన నిధులు గవర్నమెంట్ నుంచి వచ్చినాయా రాలేదని నాకు సంబంధం లేదు. ఇంతవరకు నేను జీపీలో చెక్ చేసిన పేమెంట్ కూడా నేను చెక్ చేయను. ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు దేనికి వాడాలనో దానికి వాడడం తప్పితే మిగతా ఏదైతే ఉన్నదో నా సొంతంగా నేను పెట్టి చేస్తా. ఎందుకంటే నేను ఒక గోల్, ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నా.
ప్రజలకు సేవ చేయాలనేది నేను ఒక ఏది ఆకాంక్ష, నేను దాన్ని నెరవేర్చాలనే ఆలోచనతో నేను ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చిన డబ్బులు ఇవ్వాలంటే కనీసము ఇప్పుడు వచ్చిన స్టేట్ గవర్నమెంట్లో ఫండు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు సంబంధించి చీపిరిగట్టలకు శానిటైజర్కు దానికి సంబంధించి కూడా ఈ రోజులలో నిధులు వస్తలేవు. మాటలు చెప్తున్నారు, అసలు ఎంతవరకు అంటే గొప్పగా చెప్తుండొచ్చు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఏదైనా కానీ చేతలు లేవండి. నా గ్రామ ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కాకుండా నా సొంతంగా నేను ఏం చేయాలో నేను చేస్తా, కానీ ప్రతి ఒక్కటి నేను చేస్తానే ఉద్దేశంతో నేను ముందుకు సాగడం జరుగుతూ ఉంది. రైట్. అదేవిధంగా గ్రామంలో మీరు సర్పంచ్ అయిన తర్వాత గ్రామంలో వచ్చిన మార్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? నేను సర్పంచ్ అయినాక, నేను ఉప సర్పంచ్ అయినాక గ్రామానికి మార్పులు అనేది అంటే నేను చెప్పుకుంటూ పోతుంటే 100 ఉంటాయి. 100లో నేను ఒక 10-15 చెప్తా. ఒక్కటే నిమిషంలో క్లోజ్ చేస్తా 10-15 కూడా. ఓకే. నేను గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాక, మేము గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాక మా గ్రామ మొత్తానికి వార్డులు 2 సంవత్సరాల ఏదైతే ప్రత్యేక అధికారుల పాలన ఏదైతే ఉన్నదో ఆ పాలన అనేది ఉండి చెత్త చెదారము, ఇంకుడు గుంతలు, మురికి కాలువలు అనేక రంగాల్లో మొత్తం కూడుకుపోయినాయి. అలాంటి మేము రాగానే మొత్తం పారిశుద్ధ్యం కానీ అనేక సమస్యలు కానీ మొత్తం క్లీన్ చేయించి ఏదైతే మా గ్రామ పంచాయతీ ఆవరణ ఒక బూత్ బంగ్లా ఉండే దానికి పెయింటింగ్ వేయించి ఫర్నిచర్ తెప్పించి అనేక రంగాల్లో దాన్ని ఆ గ్రామ పంచాయతీ డెవలప్ చేయించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అంగన్వాడీ మొత్తం అసలు ఎట్లా ఉండే అంగన్వాడీ అంటే అసలు ఏ విధంగా ఉండే డిఫరెంట్గా ఉండేది. అంగన్వాడీ పోరాలు పోదామన్నా కానీ భయపడి వచ్చేది, అదేదో బూత్ బంగ్లా లెక్కలు ఉంటుందని చెప్పేసి దానికి మరమ్మతులు చేయించి అన్ని పెయింటింగ్ వేయించి అన్ని ఇది వాటర్ సౌకర్యం కల్పించి మొత్తము ఫిల్టర్ వాటర్తో తగ్గించి టీవీలతో అమర్చి అంగన్వాడీ డెవలప్ చేయడం జరిగింది. బస్టాండ్ రూపురేఖలు మార్చడం జరిగింది. ఏదైతే గల్లీకి సంబంధించిన సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మొత్తం ఏదైతే పలినాయి అన్నీ మేము బాగా చేయించడం జరిగింది. దేవాలయాలకు సంబంధించిన దగ్గర ఏదైనా సమస్య ఉంటే ఆ దేవాలయాలకు సంబంధించిన పనులు కూడా మేము చేయించడం జరిగింది. అంతేకాకుండా నీటి సమస్య ఉండే గ్రామానికి మేము పోయిన ఉప సర్పంచ్ నుండి ఇప్పుడు సర్పంచ్ పదవి కాలం వచ్చినాక కూడా ఇప్పుడు మేము బోర్లు వేయించడం జరిగింది. ఎండాకాలంలో కూడా వాటర్ సమస్య లేకుండా తీర్చడం జరిగింది. మంచినీటి సౌకర్యం, ఫిల్టర్ వాటర్ కూడా అనేకంగా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉన్నది మా గ్రామంలో. ప్రభుత్వ పాఠశాలలో పట్టించుకునే నాదుడే లేకుండా ఉండే అలాంటి ప్రభుత్వ పాఠశాలలో మా స్వంతంగా ఒక 10-12 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఒక కార్పొరేట్ విద్య కంటే కార్పొరేటివ్ స్కూల్ కంటే అంటే ప్రభుత్వ పాఠశాలను ఒక కార్పొరేట్ స్థాయిలో అట్లా తీర్చిదిద్దాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? ఇప్పుడు విద్యార్థులు మాకు గ్రామానికి సంబంధించిన వరకల్లా మొత్తము ప్యూర్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మాకు మారుమూల గ్రామం ఉండే అలాంటి గ్రామంలో విద్యార్థులు చదువుకోవాలన్నా కానీ ప్రైవేట్ పాఠశాల పంపించాలన్నగా ఇక్కడ చెల్లి 10-12 కిలోమీటర్ల దూరంలో పోయి పంపించవలసి వస్తుంది. ఆ పంపించడం వల్ల ఎందుకు పంపిస్తున్నారు? ఇక్కడ విద్య అనేది సంబంధించిన స్కూల్ బాగులేదు. స్కూలు మొత్తం అస్తవ్యస్తంగా మొత్తం దివాలా తీసిపోయింది. పాఠశాలకు కూడా మీ సొంత నిధులేనా? మొత్తం పాఠశాలకు మొత్తం సొంత నిధులు, గవర్నమెంట్ నుంచి నిధులు ఏడొస్తున్నాయి అవి అసలు. రైట్. నేను ఒక ప్రశ్న నేరుగా అడుగుతా, సమాధానం చెప్పండి. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఎట్లా అంటే మరి మీ గ్రామంలో అందరి పిల్లలేమో ప్రభుత్వ పాఠశాల, మీ పిల్లలేమో ప్రైవేట్ పాఠశాల. గ్రామ సర్పంచ్ కాకముందుకు మా గ్రామము డెవలప్మెంట్లో లేదు కాబట్టి, స్కూలు డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి, మేము సర్పంచ్ అయినాక మా ఏదైతే స్కూల్ డెవలప్ చేసే వరకల్లా మా పిల్లలు ఆల్రెడీ 6th దాటిపోయారు. మా దగ్గర ఉన్నది ముందుగా గ్రామానికి ప్రథమ పౌరులు మీరు. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల పంపితే అందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల పంపుతారు కదా. అందుకనే సార్ నేను ఏమంటున్నా, మా పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో చదివిద్దామంటే ఆల్రెడీ మా దగ్గర ఉన్న స్కూల్ ఏదైతే ఉన్నదో ఆ స్కూల్కి సరిపడే స్టడీ ఏదైతే 7th వరకు ఉన్నదిగా మా పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ 7th అయిపోతుంది. ఇప్పుడు 8th ఉంటేనేమో చదివించగలుగుతాం. ఓకే. ఇది లేదు కదా చాయిస్, 7th వరకే లాస్ట్ కదా ఇక్కడ. రైట్. అదేవిధంగా గ్రామంలో ఉపాధి హామీ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మా దగ్గర గ్రామంలో ఉపాధి హామీ కానీ, మహిళా సంఘాలు కానీ, ఏదైతే పెన్షన్ సంబంధించింది కానీ ప్రతి ఒక్క ఎట్లా అంటే ఇట్లా అగ్గి మీద గుగ్గిలం లెక్కల పనులు నడుస్తాయి. రైట్. అదేవిధంగా గ్రామంలో సంక్షేమ పథకాలు ఏ పథకాలు అందిస్తున్నారు, ఎంతమందికి అందిస్తున్నారు? గవర్నమెంట్ ఇచ్చి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం మేము అందించడం జరుగుతూ ఉంది. ఇందిరామ్ ఇళ్ళకి వచ్చేసే వరకల్లా దాదాపు ఒక 20 ఇళ్ళు ఇందిరామ్ ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. గత ప్రభుత్వంలో మాకు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు 27 కుటుంబాలకు దళిత బంధు అందించడం జరిగింది. 27 కుటుంబాలకు కాన్సెన్స్లో భువనగిరి మండలంలో 34 గ్రామ పంచాయతీలలో 27 దళిత బంధు మా 27 కుటుంబాలకు అందించిందంటే మా తాజ్పూర్ గ్రామం ఒకటే. ఓకే. నేను కొట్లాడి తెచ్చుకున్న ఫండ్స్ నేను బదిలాడినా, సార్ నా గ్రామం మారుమూల గ్రామము, నాది డెవలప్ కావాలి, మా దళితులు వెనకబడిపోయిర్రు,
మా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి అల్లోలం అవుతుంది, వాళ్ళ బతుకుదేరు గురించి చూపి అని చెప్పేసి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు పైల శేఖర్ రెడ్డి గారి ద్వారా మేము ఆ రోజు బడ్జెట్ తీసుకొచ్చుకొని 2,70,00,000 రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చి ఈరోజు మా దళితులకు ట్రాక్టర్లు అన్ని అనేక రంగాలు అందించడం జరిగింది. ఓకే, అంటే మీరు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపునే గెలిచారు వాస్తవానికి, ఆ పార్టీ మద్దతుతోనే. కానీ మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మీ ఎమ్మెల్యే గారి సపోర్ట్ మీకుందా? ఎమ్మెల్యే గారు సపోర్టు నేను ఇంతవరకు అయితే వర్కాన్ని కావాలని పోయి అడగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉండగానే 8 కోట్ల రూపాయల వర్క్ చేయించుకున్నాం మా గ్రామంలో. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఏదైతే మన చెక్ డ్యామ్స్ 3,60,00,000 రూపాయలు పెట్టి చెక్ డ్యామ్ శాంక్షన్ చేయించినాం, సీసీ రోడ్లు పోయించినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఓపెన్ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నీటి సమస్య, వాటర్ ఫిల్టరు, ఇవన్నీ నేను పాత ప్రభుత్వం ఉండగానే వేయించుకున్నా. ఇప్పుడు వచ్చేది నాకు ఏదైతే సాలరీకి సంబంధించింది ఏదైనా సీసీ రోడ్ ఏదైనా పోదామనగా లేవు. వాస్తవానికి ఏదన్నా చిన్నది 1,00,000 2 లక్షల రూపాయల పనే ఉన్నది. అంతకు భిన్నంగా ఏదైనా పని ఉంటే నేను చేసుకుంటా. వడ్ల కొనుగోలు విషయంలో మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారంటే? మా విలేజ్లో రెవెన్యూ తక్కువ, దాదాపు అయినా కానీ 60-70 ఎకరాలు మాత్రం సంబంధించిన ప్యాడీ మాత్రమే వేసుకుంటాం. వరి మిగతాయి సంబంధించింది మాకు రెవెన్యూ తక్కువ, వాగున్నది, అంత 70-80 ఎకరాలు వాగున్నది, మిగతాది లావన్ పంట సంబంధించింది అట్లా ఉన్నాయి. కాబట్టి 60-70 ఎకరాల పంట ఈరోజు మేము పండించిన పంట, మా విలేజ్ గ్రామం మొత్తం 60-70 ఎకరాలు పండించిన పంట 30 ఎకరాలు కూడా ఈరోజు కొనకపోలే ఓట్లు. ఇంకా కల్లాలలో 10-15-20 కుప్పలు ఉన్నాయి, 3-4 లారీలు ఉన్నాయి. అలాంటిది ప్రభుత్వము ఇంతవరకు పట్టించుకోవడం లేదంటే ఎట్లా పట్టించుకుంటారు? ఒక్క పంటకి వేస్తాం రైతు 2 పంటలకు వేస్తుండే కేసీఆర్ రైతు బంధు, 3 పంటలకు వేస్తాం అన్నోళ్ళు 3 ఎకరాలు కూడా లేదు కదా ఈరోజు. రైట్. అదేవిధంగా గ్రామంలో సర్పంచ్ మీ భార్య అయితే పెత్తనం అంతా మీదే అంట, వాస్తవేనది? ఇప్పుడు సర్పంచు మా భార్య అయితే పెత్తనం అంతా మాదే అయింది అని అనుకో కదా. ఉదాహరణకు మా భార్య ఇదివరకు ఉప సర్పంచ్ చేసి సర్పంచ్ చేసి ఆమె ఏదో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండి కూడా ఏదో నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు. ఆమె డిప్లొమా క్యాండిడేటు, మనకంటే ఎక్కువ మాట్లాడగలుగుతారు మైక్ ఇస్తే. వాళ్ళు మంచిగా ప్రజలలో కూడా, నేను ప్రచారానికి పోయింది 1-2 టైమ్స్, ఆమె 4 సార్లు పోయి ఓట్ల గురించి పోయింది. ఎక్కువ సంబంధించిన వర్క్స్ ఆమెకే చేస్తారు. ఆడవాళ్ళు కూడా అందరూ మొత్తం టోటల్ తిరుగుతారు, సమాజంలో అంతా తిరుగుతారు. కానీ కొన్ని సమస్యలనే కొన్ని వాళ్ళకి చెప్పుకొని ఉంటాయి, కొన్ని భర్త చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని భార్య చెప్పుకునేవి ఉంటాయి, కాబట్టి సర్పంచ్ చెప్పుకునేవి ఉంటాయి, కాబట్టి కొన్ని మనకి చెప్తారు, కాబట్టి అలాంటివి మనం సాల్వ్ చేస్తాం. కానీ ఏదో సర్పంచ్ మా భార్య ఉండి పెత్తనం నేను చెలాయిస్తున్నట్టే నేనేమో సర్పంచ్ల కూర్చొని పోయి కూర్చొని చెలాయిచ్చి సంతకాలు పెట్టుకుంటున్నామా? అట్లా కాదు కదా. పోస్టులు ఎవరు ఉన్నారు, సీట్లు ఎవరు ఉన్నారు, అది గమనించాలి. కానీ ఇష్యూస్ మొత్తం సాల్వ్ చేయడానికి మనమే ఉంటాము. రైట్. అదేవిధంగా మీ గ్రామాన్ని ఇంకా ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారంటే ఏం చెప్తారు? మా గ్రామము తాజ్పూర్ గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తానికి మా గ్రామము జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మా పైన ఉంది. అలానే ఏ ఆఫీసర్ వచ్చినా, ఎవరు ఏ ఎమ్మెల్యే ఉన్నా, ఏదున్నా ఫలానా ఏదైనా గ్రామంలో మంచి వర్కులు జరిగినాయి, ఉత్తమ గ్రామ పంచాయతీ కింద ఫలానా విలేజ్కు ఏది వచ్చి పోయి ఏదైనా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు సందర్శించాలి, ఒక ఎమ్మెల్యేలు కానీ సంబంధించిన ఒక అధికారులు కానీ సందర్శించాలంటే తాజ్పూర్ గ్రామాన్ని సందర్శించే అనే విధంగా తీర్చిదిద్దేటట్టు మేము చేస్తానని చెప్పడం జరుగుతుంది. రైట్. మీరు చేసిన సేవ కార్యక్రమాలకు అనేక అవార్డులు కూడా వచ్చినాయంట కదా? ఇక అవార్డులు చేసే కార్యక్రమాలు పనులు ఎప్పుడైనా గుర్తిస్తారు. అవార్డులు డాక్టరేట్ కూడా అందుకే ఇచ్చిరా? నేను మన సోషల్ సర్వీస్ చేస్తే గత 5 సంవత్సరాల కింద డాక్టరేట్ వచ్చింది మనకు. ఎటువంటి సేవ కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు నేను ఒక్కటే, ఏదైతే పూర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని చనిపోయినా, ఏదో పెళ్లి కార్యక్రమం అయినా నాకు తోచిన సాయం నేను చేయగలుగుతాను. ఓ విద్యార్థి చదువు లేక ఇబ్బంది పడుతుండు, వాడికి ఏదో పనికి పంపిస్తున్నారంటే ఆయనకి చదువుకునే సంబంధించిన మొత్తానికి నేను ఆయనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. లేదా ఒకటి మొత్తానికి ఇబ్బంది అయిపోయి ఒక హాస్పిటల్ ఖర్చు, ఒక క్యాన్సర్ బారిన వాడో ఏదో చేసినావో గవర్నమెంట్ ఇచ్చింది అందేది కాకుండా మనకు సోచింది ఏదో చేయాలనేది నేను చేస్తూ ఉంటాను. ఒక్క పని 2 పనులు కాదు, అది మన ఇంట్లో పని నేను వదిలిపెడితే ఎక్కువ శాతం, కానీ బయట పని ఎక్కువ. ఎందుకు ఒక సాధారణ సర్పంచ్ ఉండి అసలు ఇన్ని సేవ కార్యక్రమాలు, ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ఏ మినిస్టర్ చేసినట్టు సేవ కార్యక్రమాలు ఎందుకు ఇదంతా? నేను సర్పంచ్, ఉప సర్పంచ్ కాకుంటే అనేక కార్యక్రమాలు చేసిన. నేను లైన్లో నిలబెట్టి నేను చెప్పిన వాళ్ళకి ఓట్లు ఏమని చెప్తే బాగుపడతారు, ఇట్లా బాగుంటుంది డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి 2-3 సర్పంచ్ని గెలిపించిన. మనకేదో రాజకీయం రావాలి, సోకుండాలని కాదు. నేను సర్పంచ్లే అయ్యింటే 15 సంవత్సరాల కింద సర్పంచ్ని అవుతా, ఇట్లా కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని రిజైన్ చేసి ప్రజల శ్రేయస్సే మన శ్రేయస్సు ప్రజలు. ఎందుకంటే ఏమవుతుందంటే జనరల్గా ఒకడు బాగుపడ్డాక ఆడ ఏం చేస్తుండే సెట్ మొత్తం ఆన్లైన్లోనే వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తం ఆడ ఏం చేస్తుండే ఆయన కుటుంబం, ఆయన ఫ్యామిలీ అందుకు లెక్క. మరి సమాజ సేవ చేద్దామని ఒక ఓటరు గెలిపియంగానే కథం ఈ సమాజ సేవ నా రోజు మైకులో చెప్తాడు, తెల్లారి గెలుస్తాడు, ఆ తర్వాత ఒక గ్రామాన్ని పట్టించుకోడు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా కదా, ఏదైనా సమస్య ఉంటే నేనే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోతా, వాళ్ళు నా దగ్గర రారు. అందరూ ఏం చేస్తారంటే
ఏడున్నో బిడ్డ ఏడున్నో వస్తా అని చెప్తే ఎందుకు నేనే మీ ఇంటికి వస్తున్నా అని చెప్తా. ఎందుకంటే మనం ఏదైతే ఓటు కావాలని మనం ఇంటికి పోయినప్పుడు ఆయన సమస్య ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి కూడా మనం ఆ సమస్య అనేది తీర్చాలి. తీర్చిదిద్దితేనే ఆడు నాయకులు అవుతారు. అంతేగాని మనం ఈరోజు గెలిచినామని చెప్పేసి చెట్టు కింద కూర్చొని 10 మందిని పిలిపించుకొని ఇది ఎట్లా చెప్పు, ఈయన ఎట్లా అని చెప్పు, అది ఎట్లా అని చెప్పి అనేది మాట్లాడే ఉద్దేశం నా దగ్గర లేదు. ఎందుకంటే మారాలి, వ్యవస్థ మారాలి. ఇంకా ఏది ఇంట్లో సంసారం తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టిన అవసరం లేదు. ఆ ఇంటి సమస్య ఇంటికే పోయి తీరుద్దాం, ఎక్కడో మారవలసిన అవసరం లేదు. నా గ్రామం నేను మార్చుకుంటా. కానీ వాస్తవానికి ఒక సర్పంచ్గా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ప్రస్తుతం మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా అడిగిరా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుంది, ఆఫర్ అలాంటివి ఏమైనా ఇచ్చారు? చాలాసార్లు అడిగారు, చాలా ఆఫర్లు ఇచ్చారు. కానీ ఒక్కటే పార్టీ ఏదైంది కాదు, బీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీలనే ఉండగలుగుతా, మొత్తం అందులోనే ఉంటా. ఎందుకంటే ఒక్కటే, మేము గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పట్లో, ఇప్పుడు కాదు, మేము గత 15 సంవత్సరాల కింద తెలంగాణ రాకముందుకు మేమైతే తెలంగాణ గురించి పోరాడినప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము. ప్రభుత్వంలో ఉండి తెలంగాణ 60 సంవత్సరాల సంది పోరాడిన తెలంగాణ తీసుకొచ్చిన ధీరుడు అనేటోళ్ళు ఒక గౌరవ కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఆయన అడుగుజాడలో పనిచేస్తే మనకు గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాం. అన్నీ వచ్చినాక తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది మీ జర్నలిజం ద్వారా తెలుసు, మీ ఛానళ్ళ ద్వారా తెలుసు, అందరి ద్వారా తెలుసు. మళ్ళీ ఈరోజు పదవుల కాశపడో లేకపోతే పైసల కాశపడో నేను పార్టీ మారితే ఎందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పోతే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి కదా, ఎమ్మెల్యే కోట నుంచో ఎంపీ కోట నుంచో ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు కదా గ్రామాన్ని. నా స్తోమత నాకుంది, నేను 10 మంది పెట్టేంత కెపాసిటీ నా దగ్గర ఉన్నది. దానికి సంబంధించింది నేను ఏ పార్టీలో పోతే నేను ఏది తీసుకొచ్చుకునే కాదు. నేను ప్రభుత్వము వాళ్ళది ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చేయరు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎట్లా తీసుకురావాలో నేను తీసుకొచ్చి నేను పనులు చేసుకునే బాధ్యత నా దగ్గర ఉంది, హక్కు నా దగ్గర ఉంది, ఆ కెపాసిటీ నా దగ్గర ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇంకా 4 పనులు ఎక్కువ అవును. కానీ సీఎం బలంగా చెప్తున్నారు కదా, వచ్చేసారి కూడా నేనే సీఎం ఉంటే వచ్చేసారి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది అనేసి. ఏదైనా చెప్తారు, ఎందుకు చెప్పారు? ఇప్పుడు రేపటిదాకా నేను ఈరోజు బతికే ఉన్నామని చెప్తారు. రేపు ఏం జరుగుతుందని రేపు ప్రజలు నిర్ణయిస్తారు. చెప్పుకో అంత చెప్పుకోకుండా ఎట్లా నడుస్తుంది? ఒక సీఎం అయి ఉండి కూడా ఒక ఎమ్మెల్యేగా అయ్యి కూడా ఒక పార్టీ మనుషులు అయ్యి కూడా అట్లా చెప్పుకోకుండా ఏమని చెప్పారు? మా పని అయిపోయింది అంటే ఆల్రెడీ అయిపోయిందని అందరికీ ఎరికేనా? ఇక మళ్ళీ వాళ్ళు చెప్పుకోవడం ఎందుకు గొప్పగా? మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప సర్పంచ్ ఉన్నప్పుడు అనేక ఆస్తులు సంపాదించుకున్నాడు అధికారుల పార్టీలో ఉండి, అందుకని ఇప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న గ్రామంలో ఉన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. నేను ఉప సర్పంచ్ లేకముందుకే అనేక ఖర్చులు పెట్టినాం. ఇంకా ఎప్పుడైనా సరే ఒక పార్టీ అధికారం నుండి ఒక పోస్టు, ఒక సర్పంచ్ అధికారం, ఒక ఉప సర్పంచ్ అధికారం ఉంటే ముళ్ళ మీద మనం వాలినట్టు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఏ దుర్వినియోగ పాల్పడినా, ఏదైనా సమస్యలు వచ్చినా ఏలెత్తి చూయించేటట్టు ప్రజలు ఉన్నారు ఈ రోజులలో. మేము ఉప సర్పంచ్ ఉండి అనేకంగా సంపాదించుకురని చెప్పి అనేక ఆరోపణలు వస్తున్నాయని మీరు అడిగినా సరే, ఎన్ని సంపాదించుకున్నాం, ఏం కథ, మా గ్రామం అభివృద్ధిలో ఏ విధంగా ఉంది, మా దగ్గర రెవెన్యూ ఏముంది, మా దగ్గర ఫండ్స్ ఏమి వస్తున్నాయి అనేది మొత్తం గవర్నమెంట్కి తెలుసు. సరే, లేకపోతే ఇక్కడ 100 ఎకరాల భూమి ఉండి మేమేమన్నా గవర్నమెంట్ భూములు ఉండి దాన్ని కబ్జాలు చేస్తామా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా వచ్చి ఎక్కడి కంపెనీలు పడి మేము అనేక రంగాల్లో ఏదైనా వచ్చి ఉప సర్పంచ్కో 50 లక్షలు, సర్పంచ్కో 1 కోటి రూపాయలు ఇస్తారా? లేదు. రెవెన్యూలో మొత్తం ఊరు గ్రామం అంటే ఒక తాజ్పూర్ గ్రామం భువనగిరి మండలంలో తక్కువ రెవెన్యూ 360 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు వాగు పోను, దాదాపు 250 ఉంటే గ్రామ కట్టకు సంబంధించి 70-80 ఎకరాలు పోను, 100 ఎకరాలే పట్టదారులు. 100 ఎకరాలలో ఏం సంపాదిస్తాము, ఎందుకు సంపాదిస్తాము, అవసరం ఏముంది అది అనకు. నేను అట్లాంటి సంపాదించుకోలే చేసుకోలే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు. పైరవీలు బీఆర్ఎస్లో పైరవీలు నడుస్తాయా? పర్ఫెక్ట్ కేసీఆర్ గారు మనం తెల్లారు చూసే వరకు ఒక పథకం వచ్చేది, తెల్లారు చూసే వరకు ఒకటి ఇది నిధులు వచ్చేది, ఈ గ్రామ పంచాయతీ గీత వచ్చేది. అసలు గ్రామ పంచాయతీ వ్యవస్థ పట్టించుకున్న నాదులో ఎవరైనా ఉండినా, ఏ ముఖ్యమంత్రులైనా, ఏ గవర్నమెంట్ అయినా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఒక డంపింగ్ యార్డు, ఒక శ్మశాన వాటికి సంబంధించి, ఒక పల్లె ప్రకృతి వనము, ఒక నర్సరీ, ఒక వైకుంఠధామము, ఒక గ్రామానికి సంబంధించిన ఒక ట్రాక్టరు, ఒక తడి చెత్త పొడి చెత్త సంబంధించి అనేక రంగాల గలీల పొంటి ట్రాక్టర్ చెత్త, వాటర్ సమస్య, మిషన్ భైరథ, మిషన్ కాకతీయ, ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. పిల్లగాడు పుడితే 13,000, ఒక అమ్మాయి పుడితే 14,000 రూపాయలు కేసీఆర్ కిట్టు, ఇతనికి ఉచిత డెలివరీలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా డెవలప్మెంట్ ఉండే, ఎన్ని విధాలుగా ఉండే, అసలు కనుమరుగా అయిపోయినాయి. మళ్ళీ అసలు ఆలోచన చేసుకుంటే గింతాగమైపోయింది రాష్ట్రం అంతా అని చెప్పేసి మన సాధారణ వ్యక్తులు అనుకోవాలి. రైట్. అదేవిధంగా మీ గ్రామంతో పాటు మీ చుట్టుపక్కల గ్రామాలకు కూడా మీరు అనేక సేవలు అందిస్తున్నారని విన్నాము. ఎందుకు మీ గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు కూడా ఎందుకు అందిస్తారు? భువనగిరి మండలంలో 34 గ్రామ పంచాయతీలు ఉంటాయి.
మా తాజ్పూర్ గ్రామంలో సరే గా సర్పంచ్ సాబ్ దగ్గర పోతే ఒక పని అవుతుంది, లేకపోతే గిన్నె దగ్గర పోతే ఏదన్నా చేయగలుగుతాడనే ఉద్దేశంతో రావచ్చు. వచ్చిన ఉట్టి చేతులతో నాకు పంపించే బుద్ధి కాదు. సేవలు చేస్తాం, ఏదైనా గుళ్ళు ఉంటాయి, ఏదైనా బడులు ఉంటాయి. నేను గవర్నమెంట్ పాఠశాలలో మొత్తము జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ కానీ యూపీఎస్ స్కూల్ కానీ మొత్తం సందర్శించిన 1 year 2 years నుంచి తిరిగి. ఓకే. ఆడ ఏదైనా వాలేషన్ లేకుండా ఇప్పించిన, ఈడ వాలీబాల్ కిట్ లేకుండా ఇప్పించిన, వాళ్ళకు ఏదో దిక్సూచి అనేది ఒక బుక్ తయారు చేసి 10th తర్వాత పాస్ అయినాక ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనే ఆలోచనతో ఎట్లా పిల్లలంతా కింద మీద అయి ఉంటాడు విద్యార్థి అని చూస్తే ఆ బుక్ను చదివితే మనం మన నాలెడ్జ్కి సంబంధించింది ఏం తీసుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఒక దిక్సూచి అనే బుక్ కూడా కొట్టి మన ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో పంపించేసిన. ఆల్ స్కూల్ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థికి స్కూళ్ళలో తిరిగినాము. ఏదైనా సంబంధించిన కానీ ఏదైనా గరీబ్ కుటుంబాలకు సంబంధించిన ఇంకేదైనా చేసినా కానీ వచ్చాను. టార్గెట్ ఏంది నెక్స్ట్ సర్పంచ్ తర్వాత ఎంపీపీ లేకపోతే జెడ్పీటీసీ? నేను ఏమంటున్నా, ఒక వార్డు మెంబర్ అయినా కానీ రాష్ట్ర స్థాయిలో పేరు రావచ్చు. ఎంపీపీఓ, జెడ్పీటీసో, ఎమ్మెల్యేనో, మినిస్టరో అయితే కాదు. నేను ఏది మనము ఒక లక్ష్యాన్ని మనం ఎన్నుకున్నామంటే ఒకరు మనకు న్యాయం చేయాలి, మన పేరు చిరస్థాయిగా నిలవాలంటే ఏ కార్యక్రమం చేసినా కానీ మంచి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా కానీ అది పేరుతోటి కూడుకున్న కార్యక్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా ఏదైనా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే ఎప్పటికి మరవరు. కాబట్టి మనం చేసిన పనులు ఎప్పుడైనా మరవరు. చేసిన పనులు చిరస్థాయిగా ఉంటాయి. గుర్తు మనం అన్నం పెట్టిన పలానా ఇక్కడ అన్నం తిని అంత సేవ చేయాలనిపిస్తే నార్మల్ కామన్ వ్యక్తిగా చేసుకోవచ్చు కదా, రాజకీయాలకు ఎందుకు వచ్చారు మరి? కామన్ వ్యక్తులనే నేను 10-12 సంవత్సరాలు చేసిన. ఇప్పుడు ఉన్నోళ్ళు మనకంటే ముందుగా నేను ఒక కామన్ వ్యక్తిగా నేను ఒక పని చేయగలుగుతున్నాను అనుకో కదా. ఓ సర్పంచో మనకంటే జెడ్పీటీసో ఎంపీపో ఎవరో ఉన్నారు అనుకో. ఈ నార్మల్ వ్యక్తి పని చేస్తే గుర్తిస్తలేరు, మనను చేసినా కానీ వెనకకే నెట్టేస్తున్నారు. మరి ఏదైనా కనీసమైన ఒక సర్పంచో ఏదో అయ్యి ఉంటేనే మనం ఏదైనా సేవ చేయగలుగుతాం కదా. మరి సేవ చేయాలంటే ఏదో ఒక పోస్ట్ ఉండాలి కదా. ఉంటే మనం ఒక లెక్క ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. చెప్పినా కానీ చేసినా కానీ దానికి ఒక అందం సందం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఏదన్నా రాజకీయంగా ముందుకు సాగుదామని సాగినాం. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తూనే ఉండండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.